హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఇన్సైట్స్ క్వశ్చన్. ఈ రోజు మరొక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తోని మీ ముందుకు మీ కనకారెడ్డి సార్ రావడం జరిగింది. రైట్, సో ఈ క్వశ్చన్ కనుక చూసినట్లయితే గత ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏసీ 2022 అండి. ఓకేనా, ఇది మనకు ఒక స్టాండర్డ్ డివిజన్ గానే మనకి ఏం గుర్తొస్తుంది, మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్స్ అనే చాప్టర్ 2 మనకు గుర్తొస్తుంది. ఇక్కడ ఏమిటంటే స్టాండర్డ్ డివిజన్ ఆఫ్ పిక్యూఆర్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. వాట్ ఇస్ దట్ టీ ఇవ్వడం జరిగింది. అంటే స్టాండర్డ్ డివిజన్ ఆఫ్ పీ కామా క్యూ కామా ఆర్ అనేది టీ ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్క పీ కామా క్యూ కామా అబ్జర్వేషన్స్ ని ఆల్ఫాతో మల్టిప్లై చేసి బీటాతో యాడ్ చేయడం. నేను గతంలో ప్రీవియస్ ఇయర్ ఓకేనా స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైనా స్టాండర్డ్ డివిజన్ ని మనం యాడ్ చేయడం వల్ల కానీ మల్టిప్లై సబ్స్ట్రాక్ట్ చేయడం వల్ల కానీ ఎలాంటి చేంజెస్ ఉన్నాయండి. కానీ మల్టిప్లై చేస్తే మాత్రం మల్టిప్లై చేయాలి, డివైడ్ చేసి మాత్రం డివైడ్ చేయాలి. ఈ ప్రాపర్టీని ఇండిపెండెంట్ ఆఫ్ ఆరిజిన్ యాజ్ వెల్ యాజ్ డిపెండ్ ఆఫ్ స్కేల్. కాబట్టి ఇక్కడ మనం మల్టిప్లై చేసిండు ఎంతమ్మా, ఆల్ఫాతో మల్టిప్లై చేసింది కాబట్టి మనకి ఇచ్చిన దాన్ని ఆల్ఫాతో మల్టిప్లై చేయండి. కానీ బీటాని యాడ్ చేసింది కాబట్టి చేంజ్ కాదు కాబట్టి మనకు అవసరం లేదు. సో ఆన్సర్ ఏందమ్మా, ఆల్ఫా ఇంటూ టీ అండి. ఓకేనా, సో మాక్సిమం అన్ని క్వశ్చన్స్ కూడా ప్రాపర్టీస్ బేస్డ్ ఉంటాయండి. ప్రాపర్టీ కనుక వచ్చేస్తే ఓకేనా మన ఆన్సర్ ఫ్రాక్షన్ సెకండ్ లో వస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఆర్ సబ్స్ట్రాక్షన్ కానీ మల్టిప్లై కానీ డివైడ్ కానీ ఏవైనా కానీ ఇండిపెండెంట్ ఆఫ్ ఆరిజిన్ యాజ్ వెల్ యాజ్ డిపెండ్ ఆఫ్ స్కేల్ అనే ప్రాపర్టీ గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని ప్రీవియస్ ఇయర్ కోసం మా ఛానల్ అయిన ఇన్సైట్స్ ఎడ్యుకేషన్ ని ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.